నమస్కారం. స్వాధ్యాయ నిర్వహిస్తున్న సాహిత్య కార్యక్రమం రచయితతో ముఖాముఖికి ఆహ్వానం. ఈరోజు మనతో చర్చించేందుకు తన సాహిత్య సృజన గురించి వివరించేందుకు డాక్టర్ చిత్తూరు మధు గారు ఉన్నారు. డాక్టర్ చిత్తూరు మధు గారి ప్రత్యేకత ఏంటంటే, తెలుగులో సైన్స్ ఫిక్షన్ ఒక ఉద్యమంలాగా రాస్తున్న రచయిత వారు. ఎవరు మెచ్చినా మెచ్చకున్నా, ఎవరు ఎంతగా నిరుత్సాహపరిచినా సరే, గత 40-50 ఏళ్లుగా సైన్స్ ఫిక్షన్, అత్యుత్తమ స్థాయి సైన్స్ ఫిక్షన్ రచనల్ని సృజిస్తూ వస్తున్నారు. ఈరోజు తమ రచనల యొక్క సింహావలోకనం చేస్తూ తన రచన చేసే విధానము, టెక్నిక్స్, దానిలో ఆయన ఎలాంటి అంశాలని సృజిస్తున్నారు గురించి మనకు వివరిస్తారు. నమస్కారం చిత్తూరు మధు గారు. ఏ రకంగా ఇన్నేళ్లుగా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ ఎన్నో నిరుత్సాహపరిచే పరిస్థితుల్లో కూడా ఈ సైన్స్ ఫిక్షన్ రచన చేస్తూ వస్తున్నారు. మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? మోటివేటింగ్ ఫ్యాక్టరు అంటే, ఏదైతే వైజ్ఞానిక కల్పనా సాహిత్యం అనేది మొదట్లో నేను రాసినది మెడికల్ థ్రిల్లర్స్, మెడికల్ నేపథ్యంలో రాసినటువంటి నవలలు. మొదటి రాసింది ICCU, ఇంటెన్సివ్ కొరోనరీ కేర్ యూనిట్, కార్డియాలజీ నేపథ్యంలో రాసిన మొట్టమొదటి నవలగా అది పేరు పొందింది. దాని తర్వాత నాకు చాలా ప్రోత్సాహం వచ్చింది వాకాటి పాండురంగారావు గారు ఎడిటర్స్ వల్ల. అయితే అదే రకంగా సైన్స్ ఫిక్షన్ ఇంకా కంటిన్యూ చేద్దాం అనేటువంటి మోటివేషన్ నాకు కలిగింది. వరుసగా 3 నవల్స్ రాసుకుంటూ పోయాను. కానీ తెలుగులో అప్పటికే వైజ్ఞానిక కల్పనా సాహిత్యం రాసేవాళ్ళు ఉన్నారు, కానీ అప్పటికప్పుడు కొంచెం తగ్గిపోతూ వచ్చారు. ఇంతమంది లేనప్పుడు సాంఘిక నవలలు, ప్రేమ నవలలు, తర్వాత కుటుంబ నేపథ్యంలో రాసే నవలలు, ఇంకా ప్రస్తుతం వస్తున్నటువంటి అస్తిత్వవాద నవలలు, ఒక ఉద్యమం కోసం రాసే వాటిల్లో సైన్స్ ఫిక్షన్, వైజ్ఞానిక కల్పనా సాహిత్యము రాస్తే నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందనే ఒక అత్యాశ నుండి దురాశ. దానివల్ల నేను నా యొక్క సృజనాశక్తిని వైజ్ఞానిక కల్పనకే పరిమితం చేసుకున్నాను. కొన్ని చారిత్రక కథలు, మామూలు కథలు రాసిన, అది ముఖ్య కారణం. రెండోది, తర్వాత క్రమంగా మరీ తక్కువైపోయారు తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచయితలు. తక్కువైపోవటం, ఏ రివ్యూ అయినా చూడండి మీరు, మొట్టమొదటి లైన్ తెలుగులో సైన్స్ ఫిక్షన్ లేదు, తక్కువ అనే లైన్తో ప్రారంభమవుతుంది. సో ఈ రకంగా మనకు లోటు తీర్చాలి, మనం కూడా రాయొచ్చు అనేటువంటి ఉద్దేశం కలిగింది. సో మీరు, కస్తూరి మురళీకృష్ణ గారు, సలీం గారు, ఇంకా 2-3 రైటర్స్ తప్ప ఎక్కువ మంది రాసిన వాళ్ళు లేరు. అందుకని దీన్ని ఒక ఉద్యమం అనుకోండి, లేదంటే ఒక మోటివేషన్ అనుకోండి, లేదా ఒక రకమైన నిశ్చయం అనుకోండి, దానివల్ల రాసుకోవచ్చు. ఒక సైన్స్ ఫిక్షన్ కథ కానీ నవల కానీ రాయాలంటే మీరు టాపిక్ ఎలా ఎంచుకుంటారు? సైన్స్ ఫిక్షన్ టాపిక్ రాయాలంటే, ప్రస్తుతము ప్రపంచంలో ఇతర భాషల్లో సైన్స్ ఫిక్షన్ చాలా విస్తారంగా వ్యాపించున్నది. అలాగే సినిమా రంగంలో కూడా చాలా విస్తారంగా వ్యాపించున్నది. తెలుగులో మనకి రాయటానికి ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ అంటే చాలా కాలం నుంచి గ్రహాంతర యాత్రలు, కాల ప్రయాణము, ఇదే సైన్స్ ఫిక్షన్ అనేది. అయితే క్రమక్రమంగా మనకు సైన్స్ వృద్ధి పొందుతున్న కొద్దీ ఈ అంశాలు కొద్దిగా అవి మరుపులోకి వస్తున్నాయి. అంటే ఎంతకాలం మనం కాల ప్రయాణం గురించి రాస్తాం, ఎంతకాలం గ్రహాంతర యాత్రలు, అక్కడ ఏలియన్స్ వాళ్ళు వచ్చి మనకి ఇదే రకమైనటువంటి స్టోరీలు కాకుండా ప్రస్తుతం సైన్స్ ఎలా వేరే రకంగా వ్యాపిస్తుంది అంటే, హోమో డ్యూయస్ అని మన యువల్ నోవా హరారి రాసినట్టుగా క్రమక్రమంగా ఒక ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్, సమాచార విప్లవం వచ్చింది. కంప్యూటర్స్ మన జీవితంలో ప్రవేశించాయి, కృత్రిమ మేధ వచ్చింది. ఇలాంటి టాపిక్స్ మీద కూడా మనం రాసి, అవి ఈ పెరుగుతున్నటువంటి సమాచార విప్లవం, కంప్యూటర్స్, రోబోటిక్ టెక్నాలజీస్ వల్ల ఎలా మన జీవితం ఎఫెక్ట్ అవుతుందనే విషయాల మీద రాయాలనే ఉద్దేశం కలిగింది. దానివల్ల నేను ఈ మధ్య రాసిన ఆల్గోరిథం కథల్లో ఈ అంశాలు ఎక్కువగా తీసుకున్నాను. అండ్ మీ రచనల్ని, ఆరంభంలో రచనలతోటి ఈ మధ్య చేస్తున్న రచనలతో పోలిస్తే మీరు ఎంచుకునే అంశాలతో పాటు సో మీ గతంలో రాసినటువంటి రచనలని ఇటీవల రాస్తున్నటువంటి రచనలతో పోలిస్తే మీ స్టైల్లో ఒక ప్రత్యేకంగా గుర్తించదగ్గ మార్పు వచ్చింది. అలాగే మీరు ఎంచుకునే అంశాలు కూడా మారుతూ వస్తున్నాయి. ఇంతకు ముందు మీ రచనల్లో లేనటువంటి ఎథికల్ డైలమాస్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే, ఒక విషయం ఏంటంటే, పూర్వం నేను నవలలు ఎక్కువగా రాసేవాడిని. నవలలు
పెద్దవి ఉంటాయి, నిడివి ఎక్కువ ఉంటుంది. నవలలు చదివే కాలం కూడా చాలా మందికి ఉండటం లేదు ప్రస్తుతం. కథలుగా రాయాలి. కథల్లో కూడా సైన్స్ ఫిక్షన్ కథల్లో పొద్దునే హార్డ్ కోర్ సైన్స్ ఫిక్షన్, విజ్ఞాన శాస్త్రపు వివరాలు చెప్పుకుంటూ పోతే అది చదివేవాడికి విసుగనిపించవచ్చు. సో ఎథికల్ డైలమాస్, ఏదైతే నైతికపరమైన అంశాలు ఉంటాయో అవి ఎలా మనిషిని ప్రభావితం చేస్తాయని ఒక చిన్న కథలో చెప్పగలిగితే చదివే వాళ్ళకి ఆసక్తికరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన జీవితాల్లో ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చినాయి, ఇంటర్నెట్ వచ్చింది. ఒకప్పుడు ఇలాంటివన్నీ లేవు. మొబైల్ ఫోటోగ్రఫీ వచ్చింది. సో మీరు ఇవన్నీ మనకు అలవాటు అయిపోయాయి కాబట్టి ఆలోచించడం మానేసాం. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్లోనే మనం అన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. మొబైల్ ఫోన్లోనే నేరాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి. మొబైల్ ఫోన్లు వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయటం, ఇలాంటి ఎన్నో అంశాలు టెక్నాలజీ మన జీవితాలతో ఆడుకుంటుంది. సో అయితే సైన్స్ ఫిక్షన్లో దీనికంటే పైవి అంటే స్పెక్యులేటివ్ ఫిక్షన్, కొన్ని థియరీస్ ఉంటాయి. అంటే బటర్ఫ్లై ఎఫెక్ట్, అలాగే క్రమంగా మనకి ఆటోమేటిక్ కార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఆటోమేటెడ్ కార్ సిస్టమ్స్, ఇలాంటివన్నీ వచ్చినాయి. వీటి వల్ల జరిగేటువంటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే జనరల్గా సైన్స్ ఫిక్షన్ ఎప్పుడు భవిష్యత్తులో ఊహించి రాస్తుంది. సో ప్రస్తుతం ఉన్నది టెక్నాలజీ ఆధారంగా రాస్తే అది వాస్తవమే అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక మొబైల్ ఫోన్లో ఇప్పుడు ఏదో ఒక సినిమాలో, దృశ్యం సినిమాలో లాగా ఒక అతను అమ్మాయిని ఫోటో తీసి బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని ఏడ్పించినట్టు పట్టుకున్నట్టు తీసి అది ప్రస్తుతం నిజంగా జరిగేది. సైన్స్ ఫిక్షన్ యొక్క నిర్వచనం ప్రకారం రాబోయే తరంలో వచ్చే మార్పులను ఊహించి రాసేది. సో ఆటోమేటిక్ కార్స్ త్వరలో రాబోతే ఇప్పుడు కొన్ని దేశాల్లో వచ్చేసాయి కూడా. వీటి వల్ల ఎలా ఎఫెక్ట్ ఉంటుంది, వీటిలో ఎథికల్ ఇష్యూస్ అనే ఉద్దేశంతో నేను ఆల్గోరిథం అనే కథ రాశాను. ఒక్కొక్క సైన్స్ ఫిక్షన్ అని ఒక్కొక్క అంశాన్ని తీసుకుని ఒక్కొక్క మంచి కథ రాయాలనే ప్రయత్నంతో అది సంచిగా సంపాదకులు కస్తూరి మురళీకృష్ణ గారు ప్రతి నెల ఒక కథ నాకు కావాలని అడగడంతో ఈ అంశాలు తీసుకుని రాద్దామని, వాటిని క్యాప్టివేటింగ్గా ఉండాలి, చివర సంఘటన మనిషికి చాలా ముఖ్యంగా ఉండాలనే ఉద్దేశంతో. సో ఆల్గోరిథం అనే కథనే చెప్తే ఆటోమేటిక్ కార్స్ వాటిని తయారు చేసే ప్రక్రియలో చాలా క్లిష్టత ఉంటుంది. అవి లైట్ సెన్సార్స్ తీసుకుని చుట్టుపక్కల ఉన్నటువంటి వస్తువులన్నింటినీ తీసుకుని లీడార్ సిస్టమ్స్ అంటారు, లైట్ సెన్సేషన్ తీసుకుని డిసైడ్ చేస్తుంది. అది దూరంగా ఉన్న మనిషిని గుర్తుపట్టాలి. ఆ మనిషిని యానిమల్గానా లేకపోతే పెద్దవాడా, చిన్నవాడా, వృద్ధుడా, లేకపోతే ఇలాంటివన్నీ డిసైడ్ చేసి అది నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే కారులో ఉన్న ప్యాసింజర్ని కాపాడాలా, ఒకవేళ కార్కి యాక్సిడెంట్ అయితే ప్యాసింజర్ని, రోడ్డు మీద నడిచేవాడిని ఎక్కువ అపాయమా, కారులో యజమానికి ఎక్కువ, ఇలాంటివన్నీ డిసిషన్ చేయాల్సి ఉంటుంది. సో దీన్నే ట్రాలీ ఎఫెక్ట్ అంటారు. ఈ ట్రాలీ ఎఫెక్ట్లో ఒక మనిషిని పోగొట్టుకున్న 5గురిని కాపాడగలిగితే అది మంచిది అనేటువంటి ఒక రకమైనటువంటి థియరీ అనమాట. అయితే రోబోట్స్ ఎసెన్షియల్గా వాటిని ఎలా ప్రోగ్రామ్ చేస్తారు? ఫస్ట్, నెవర్ డూ హార్మ్ టు హ్యూమన్స్. నేను మనిషికి హార్మ్ చేయను, నా యజమాని చెప్పిన మాటలు పాటిస్తాను, ఈ రకంగా తయారు చేస్తారు. సో ఈ అంశం తీసుకుని రాసింది ఆల్గోరిథం కథ. ఈ ఆల్గోరిథం కథలో అతను ఆ పాసెంజరు బాగా తాగేసి ఉంటాడు, యజమాని దాన్ని ఇంటికి పోనీయమని అని చెప్తాడు. కానీ ఒక ముసలాయన డిమెన్షియాతో అంటే మతిమరుపుతో వ్యాధితో ఉన్న ఆయన రోడ్డు మీదకి రావటం, ఒక పక్క నుంచి ట్రక్కు ఢీ కొట్టడం, అదే సమయంలో ట్రక్కుని ఢీ కొడితే యజమాని చనిపోతాడు, ముసలాయన ఢీ కొడితే ముసలాయన చనిపోతాడు. ఆ నిర్ణయంలో ఆ కారు ఏం చేస్తుంది, ముసలాయన్ని ఢీకొంటుంది, ముసలాయన చనిపోతాడు, కేసు నడుస్తుంది. సో ఎథికల్ వాల్యూస్, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఎవరిది, దీంట్లో బాధ్యత ఎవరిది అనేది చర్చ అనమాట. సో ఈ రకంగా రాసిన కదా ఆల్గోరిథం. ఇది ఒక ఉదాహరణ. దీని గురించి చాలా చర్చ జరిగింది, చాలా మంది అప్రిషియేట్ చేశారు. సో ఎథికల్, ఇది నిజంగా జరగచ్చు కూడాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేసే వాళ్ళు వీటిని ఎలా ప్రోగ్రామ్ చేయాలనే నిర్ణయాలు తీసుకోవడంలో ఇలాంటివన్నీ ఇష్యూస్ అన్ని రచయితలుగా మనకి బాధ్యత ఉంటుంది అనుకుంటున్నాను. మీరు సంతోషించే విషయం ఒకటి చెప్తాను. సాధారణంగా ఎప్పుడు ఇంగ్లీష్లో రచనలు వస్తుంటాయి. ఆ వచ్చిన రచనల్ని చదివి మనం అటు ఇటు చేసి ప్రభావమై మనం తెలుగులో రచనలు చేయటము, లేకపోతే మన రచనల్ని ఆ పద్ధతిలో మోల్డ్ చేసుకోవటము జరుగుతుంటుంది. కానీ మీరు ఆల్గోరిథం కథ రాశారు కదా, కారు, ఎథికల్ డైలమాసు, మోరల్ డైలమాసు. ఈ మధ్యనే అంటే జస్ట్ ఒక నెల క్రితమే ఇంగ్లీష్లో కథ పబ్లిష్ అయింది, సైన్స్ ఫిక్షన్ కథ. కథ ఆల్మోస్ట్ మీ కథలాగానే ఉంటుంది. దానిలో కారులో ప్రయాణిస్తూ ఉంటాడు ఒక ఆయన, ఎదురుగా ఒక గుంపు పోతూ ఉంటుంది,
కారు బ్రేక్ ఫెయిల్ అవుతుంది, ఏఐ చేతులు ఎత్తేస్తుంది. ఇప్పుడు అది ఒకటే ఇన్స్ట్రక్షన్ అడుగుతుంది, ఆ ఐదుగురిని ఎవరైతే రోడ్డు మీద ఐదుగురు ఉన్నారో వాళ్ళని చంపాలా, మీరు వాళ్ళని రక్షించడం కోసం మీరు మళ్ళీ చంపాలా, అవును. ఇది అడుగుతుంది. ఇప్పుడు అక్కడ కొసమెరుపు ఏంటంటే ఈ కార్లో ఉన్నది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. ఎస్. సో ఇప్పుడు ఆ ఐదుగురు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. అవును. సో దట్ ఈస్ ద అలా ఎండ్ అవుతుంది అనమాట స్టోరీ. నాకు మీ కథే గుర్తొచ్చింది. మోరల్ డైలమాస్, ఎథికల్ ఇష్యూస్ అనేవి ఈ ఒక్క ఆటోమేటిక్ కార్స్లోనే వస్తున్నాయి. ఇంకా భవిష్యత్తులో దీన్ని మీరు ఒక ఉద్యమ రూపం, అంటే ఒక పెద్ద మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీ ఆ కార్లను ఓన్ చేయొచ్చు. ముందు ముందు మీరు డ్రైవర్ లేని కారు మీరు ఇంటర్నెట్లో బుక్ చేసుకోవచ్చు. అది ఆటోమేటిక్గా మీ ఇంటి రూట్ ఇస్తే డ్రైవర్ లేని కారు వస్తుంది. మీరు ఎక్కడికి చెప్పాలో ప్రోగ్రామ్ చేస్తే వెళ్ళిపోతూ ఉండొచ్చు. అంటే దీంట్లో లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అని ఉన్నాయి. ఇంకా లెవెల్ 5 కార్స్ పూర్తిగా డ్రైవర్ లేకుండా, సూపర్విజన్ లేకుండా కార్స్ తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అంటే బాగా రోడ్లు బాగా ఉండాలి, ఆ గీతలు అవి సరిగ్గా ఉండాలి, ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించేట్టుగా ఉంటే అది సాధ్యమవుతుంది. అయితే ఎవరైతే ఈ కారు తయారు చేస్తున్నారు, ఉదాహరణకి ఎలాన్ మస్క్, ఆయన ఈ టెస్లా కార్స్ తయారు చేయడానికి అతని ఇంట్రెస్ట్ ఒక రకంగా ఉంటుంది, అతను వాటిని ప్రమోట్ చేస్తాడు. పర్యావరణవేత్తలు ఎలక్ట్రిక్ కార్స్ ఉండాలి అని వాటిని ప్రమోట్ చేస్తారు. మామూలుగా మనిషి అవసరాలు, పేద కంట్రీస్, పేద దేశాల్లో ఉన్న వాళ్ళకి మన అవసరాలు ఉంటాయి. ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఇవన్నీ మనం వీటిని వర్ణించి ఎంతో అద్భుతమైనటువంటి సైన్స్ ఫిక్షన్ కథలు మనం తయారు చేయొచ్చు. అది ఒకటి. రెండో అంశం నేను తీసుకున్న దాంట్లో టైం ట్రావెల్. మామూలుగా యూజువల్లీ టైం వార్ ఉన్న థీమ్. దీంట్లో టైం ట్రావెల్లో ఏంటంటే అతను కాల ప్రయాణంలో, ఈ కాల ప్రయాణం అనేది హైపోథెటికల్. యాక్చువల్గా దీనికి సైన్స్ విధానంగా ఏమీ ఎవిడెన్స్ లేదు. ఇది తర్కానికి సంబంధించింది. కాలంలో ఒక వాళ్ళ ముందుకెళ్తే ఏమవుతుంది, వెనక్కి వెళ్తే ఏమవుతుంది. జనరల్ కాన్సెన్సస్ అభిప్రాయం ఏంటంటే యూ కెనాట్ చేంజ్ ది ఈవెంట్స్. కాలంలో వెనక్కి వెళ్ళినా కూడా గ్రాండ్ ఫాదర్ ఎఫెక్ట్ అంటాం. మీరు వెళ్ళి మీ తాతగారిని చంపేస్తే మీరు ఉండరు. సో ఇక్కడ లాజిక్ ఎక్కువ ప్రధానం. కాల ప్రయాణము గురించి రాసే కథల్లో లాజిక్ సైన్స్ కంటే, ఒకవేళ కాల ప్రయాణం ఉన్నా కూడా మీరు వెళ్ళి ఎవరో పెద్ద ఫేమస్ పర్సనాలిటీ లైక్ హిట్లర్ కానీ, గాంధీ కానీ చంపేశారు అనుకోండి, మొత్తం చరిత్ర మారిపోతుంది, అసలు చరిత్ర ఉండదు. అది సాధ్యం కాదు. సో కాల ప్రయాణం రాసేటప్పుడు ముందు ప్రయాణానికి కానీ వెనక ప్రయాణానికి కానీ మనం అనేక రకమైనటువంటి లాజికల్ పాయింట్స్, గ్రాండ్ ఫాదర్ ఎఫెక్టు, బటర్ఫ్లై ఎఫెక్ట్, ఇలాంటివి ఆలోచించుకోవాలి. సో ఈ దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళ తండ్రికి క్యాన్సర్ వస్తుందని చెప్పేసి దానికి మందు కనిపెట్టబోతున్నారు. ప్రతి నెల కొత్త కొత్త మందులు అనేకం వస్తున్నాయి, క్యాన్సర్ మందులు. 6 నెలల్లో దానికి పర్మిషన్ వస్తుంది. కానీ తన తండ్రి 6 నెలల కంటే బతకడు. అతనికి కాల ప్రయాణం చేసే మిషన్ ఉంటుంది. హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంటుంది. సరిగ్గా నేను వెళ్ళొస్తానంటాడు. అతనికి ఆ మందు ఏ కంపెనీలో ఉందో తెలుసు. మనకి ఐడిపిఎల్ లాంటి కంపెనీ ఎక్కడో ఒక కంపెనీలో. అతను వెళ్ళి ఆ మందు దొంగిలించి అప్పుడు 6 నెలల తర్వాత ఎలా ఉంటుందో చూద్దామని, తన ఇల్లు ఆ పక్కనే ఉంటుంది, 6 నెలల తర్వాత తన ఇల్లు ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ఆ ఇల్లు తలుపు కొడతాడు. కొట్టేసరికి తలుపు తీసేసరికి ఒక యువతి, తన భార్య, తెల్ల చీరతో తలుపు తీస్తుంది. తండ్రి బాగానే ఉంటాడు. 6 నెలల తర్వాత ఆయన కూర్చుని పేపర్ చదువుకుంటూనే ఉంటాడు. గోడకి తగిలించి తన ఫోటో దండేసి ఉంటుంది. సో ఇలాంటి జలక్స్ ఇవ్వటం కోసం కాల ప్రయాణం కథలు, అది ప్రయాణం అనే కథ. అంటే నేను రాసినటువంటి, మీరు అది స్టైల్ మారిందంటానికి మరి మామూలు పాఠకుడికి ఇంట్రెస్ట్గా ఉండేందుకోసం, ఈ కాల ప్రయాణం గురించి ఆసక్తి కలగటం ఉండటం కోసం ఇలాంటి థీమ్స్. ఇది దొరుకుతుందా అంటే ఇది స్పెక్యులేటివ్, ఊహాజనితమైనటువంటి ఫిక్షన్, స్పెక్యులేటివ్ ఫిక్షన్ అంటారు. కాల ప్రయాణం గురించి అది రాశాను. అట్లాగే బటర్ఫ్లై ఎఫెక్ట్. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఒక పెద్ద మార్పుకి కారణం అవుతుందని ఒక థియరీ ఉంది. పూర్వం ఒక ఆయన పేరు మర్చిపోయిన సైంటిస్టు, ఆయన క్యాలిక్యులేషన్స్ వేస్తున్నాడట, వెదర్ గురించి క్యాలిక్యులేషన్ చేస్తుంటే ఆయనకి ఎందుకు చిన్న కంప్యూటర్లో చిన్న తేడా వచ్చింది, 0.005 దగ్గర ఎక్కడో తేడా వస్తే దాన్ని బట్టి వెదర్ మారిపోయింది, తుఫాన్ రావు వచ్చేట్టుగా అయిపోయింది అనమాట. అప్పటి నుంచి ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఎక్కడో సౌత్ అమెరికా అడవుల్లో కనుక మీకు ఒక బటర్ఫ్లై అంటే సీతాకోకచిలుక రెక్కలు ఆడిస్తే యూరోప్లో, స్పెయిన్లో తుఫాన్ వస్తుందని ఒక ఆయన అన్నాడు. అంటే ఒక చిన్న ఈవెంట్కి క్యాలిక్యులేషన్లో కూడా అంత మార్పు వస్తుందని. ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ మీదే రే బ్రాడ్బరీ కూడా కథలు రాశాడు. సో దీని సీతాకోకచిలుక ఎఫెక్ట్ అంటే సీతాకోకచిలుక సంబంధం లేదు, అది సీతాకోకచిలుక రెక్కలు ఆడిస్తే వాతావరణం మారిపోతుంది అన్నట్టుగా. సో మీరు కాలంలో వెనక్కి వెళ్ళి ఒక స్పీషీస్ని చంపారనుకోండి, ఆ స్పీషీస్ ఇంకొక స్పీషీస్ని తింటుంది, ఇలా మొత్తం స్పీషీసే మారిపోయి చరిత్రకి అయితే మారుతుందని ఒక థియరీ. దాని ఆధారంగానే సీతాకోకచిలుక ఆయన భూతకాలంలోకి ప్రయాణించడం, అక్కడ ఏదో చరిత్ర మార్చాలని ట్రై చేసుకోవడం, తిరిగి వచ్చేసరికి
ఆయన ఉండడు, ఆ షాప్ ఉండదు, వేరే కంట్రీ ఉంటుంది, వేరే డిక్టేటర్ ఉంటాడు, వేరే భాష మాట్లాడుతుంటాడు. ఇది కొన్ని ఉదాహరణకి నేను రాసిన. కానీ మీరు ఈ క్లోనింగ్ ని టచ్ చేసినట్లేరు మీ కథల్లో. ఆ క్లోనింగ్ మీద ఈ ఈ సంకలనంలో రాయలేదండి. చాలా కాలం క్రితం రాసిన క్లోనింగ్ అంటే మొట్టమొదటి కథా సంకలనం నీలాంటి నువ్వు అని కథ రాసి. అప్పుడు క్లోనింగ్ మొట్టమొదటిసారి వచ్చింది 1990 ప్రాంతంలో. డాలీ అనే ఒక గొర్రెని అలాంటి దాన్ని తయారు చేసి క్లోన్ తయారు చేశారు. ఆ రోజుల్లో కథ రాసి అది సుప్రభాతం అని మ్యాగజైన్లో వచ్చింది. అది నీలాంటి నువ్వు అంటే ఒక ఆయన ఉంటారు, ప్రొఫెసర్ గారు. ఆయన ఓల్డ్ అయిపోతారు బాగా. ఆయన భార్య ఆయనకంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది, పడుచావిడ. ఆయనకి డబ్బులు కొన్ని ఉంటాయి, షుగర్ అని ఇలాంటివన్నీ ఉంటాయి. ఆయనకి అనుమానం వస్తుంది, ఆవిడ ఎక్కడికో వెళ్ళొస్తూ ఉంటుంది మంచిగా అలంకరించుకుని ఎక్కడికో. ఆమె మీద ఒక డిటెక్టివ్ పెడతాడు. ఆమె క్యారెక్టర్ మీద అతనికి అనుమానం వస్తుంది, ఈమె నన్ను మోసం చేసి ఇంకెవరితో ఉంటుందని. ఆ డిటెక్టివ్ న్యూటన్ అనే ఎవరినో ఒకరిని పెడతాడు. ఆ న్యూటన్ కూడా సైన్స్ మనిషే. వెళ్ళేసరికి ఫలానా అతన్ని మీట్ అవుతుందని చెప్పేసి ఆయన రిపోర్ట్ చేశాడు డిటెక్టివ్. ఈ సైంటిస్ట్ గారు ఆ డిటెక్టివ్తో పాటు ఆమెను ఫాలో అయ్యి ఆ సీక్రెట్ ప్లేస్కి వెళ్తే తలుపు తెరిచి చూసేసరికి అక్కడ ఒక యువకుడు ఉంటాడు. ఆ యువకుడు అచ్చం ఈయనే, తన సైంటిస్ట్ తన 25 ఏళ్ల వయసులో ఎలా ఉన్నాడు అలాంటి వాడే ఉంటాడు. ఈ ఎంఏ తన కోరికలు తీసుకోవడానికి ఈయన లాంటి వాడిని, ఆమె మాలిక్యులర్ బయాలజీ చేసే వైఫ్, ఆయన లాంటి వాడిని తయారు చేసి అక్కడ రూమ్లో పెట్టి అతనితో గడుపుతూ ఉంటుంది. ఇప్పుడు అతను నాకేమవుతాడు, నా కొడుకు అవుతాడా, నా తమ్ముడు అవుతాడా, నేనే అవుతానా, ఆమెను అనుమానించాలో వద్దా అని ఆయన మేమాప్స్లో పడతాడు. అది నీలాంటి నువ్వు కదా. అది అప్పుడు రాసింది. తూ జైసా తూ అని చెప్పేసి ఇది హిందీలో హిందీ సంకలనంలో కూడా ట్రాన్స్లేట్ చేశారు. అప్పుడు మన ఆయన పేరు ఒక రెడ్డి గారు, హిందీ ట్రాన్స్లేషన్, హిందీ మహాసభ విద్యాలయ ప్రిన్సిపాల్గా పనిచేసేవారు ఆయన. అది ట్రాన్స్లేట్ అప్పుడే రాసింది క్లోనింగ్ కదా. ఇప్పుడు మనకి క్లోనింగ్ అనేది కూడా వచ్చింది. క్లోనింగ్ అంటే కూడా జెనెటిక్ ట్రాన్స్ఫార్మేషన్తో ఒక మనిషిలాగా మరొక మనిషిని చేయొచ్చు. మీ జ్ఞాపశక్తులు, మీ టాలెంట్స్ని ఆ బొమ్మలో కూడా పెట్టచ్చు అనేటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే ఎలాగైతే మనము మాలిక్యూల్స్ బ్రేక్ చేసి జెనెటిక్ కోడ్ అంతటిని చేస్తామో, మీ యొక్క యూనిక్, మీకు ప్రత్యేకమైనటువంటి జీన్స్ కోడ్ని ఇంకొక మనిషిలో పెడితే అతనిలాగా తయారు చేయొచ్చు. దాని కాన్సెప్ట్తోనే ఈ కరెంట్ బొమ్మ అనే కథ దీంట్లో ఆల్గోరిథంలో ఉంది. ఆ కరెంట్ బొమ్మ అనే కథని, అంటే అది ఒక అతనికి తెలియదు, తను రోబోట్ అని తెలియదు, అతను ఒక డాక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. కానీ వాడికి ఆక్సిజన్, ప్రాణం ఇలాంటివి ఆక్సిజన్, ప్రాణవాయు ఇలాంటివి అక్కర్లేదు. అతనికి కావాల్సింది కరెంట్ ఛార్జ్ అనమాట. అతనికి డాక్టర్గా పనిచేస్తుంటాడు. అతనికి కాలు విరిగిపోతుంది యాక్సిడెంట్లో. కాలు విరిగిపోతుంటే రోబోట్కి ఏం చేస్తారు, కాలు మళ్ళీ ఇంకోటి బిగించవచ్చు, మళ్ళీ ఛార్జ్ చేయొచ్చు. అతనికి అనుమానం వస్తుంది, నేను ఎవరిని, నేను మనిషినా లేక యంత్రాన్నా అని. అతను బాడీ విప్పు తీసి చూసుకుంటే అతనికి వైర్లు అవి కనిపిస్తాయి. ఆ తర్వాత ఇతనికి ఓన్ అవేర్నెస్ వచ్చిందని చెప్పేసి ఆ హాస్పిటల్ వాళ్ళు వచ్చి అతన్ని డిశ్చార్జ్ చేస్తారు, అదంతా మాయమైపోతుంది. సో ఇది ఒక కాన్సెప్ట్. క్లోనింగ్ కాన్సెప్ట్ కంటే కూడా ప్రస్తుతం వస్తున్నది రోబోటిక్ కాన్సెప్ట్. అయితే క్లోన్స్ ఇంకా ఉన్నాయి, దాని మీద కూడా చాలా కథలు రాయొచ్చు. డేనియల్ స్టీల్ అనే ఆవిడ క్లోనింగ్ మీద కూడా యు అండ్ ఐ అని రాసింది. క్లోనింగ్ మీద కూడా చాలా రాయొచ్చు. తర్వాత మీరు 2 degrees అని ఒక కథ రాశారు, ఇకో సైన్స్ ఫిక్షన్. నిజానికి ఇకో సైన్స్ ఫిక్షన్ ప్రపంచమంతా ఒక ఉద్యమం లాగా రాస్తున్నారు, కానీ తెలుగులో బహుశా రాసింది మీరు ఒక్కరే. సో ఆ 2 degrees దాని గురించి చెప్తారా? మనకి ఇందాక చెప్పినటువంటి అణ్వాయుధాల విధ్వంసం తర్వాత ఎక్కువ మనకి అపాయకరమైన పరిస్థితి, మానవ జాతి కానీ భూమి కానీ నాశనం అయ్యే పరిస్థితి ఏంటంటే పర్యావరణ కాలుష్యం. ఈ పర్యావరణ కాలుష్యంలో 2 రకాలు ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి క్రమక్రమంగా వేడెక్కిపోవటం, ఇదొక పద్ధతి. భూమి బాగా చల్లబడిపోవటం, ఇది రెండో పద్ధతి. అంటే భూమిలో శీతలంగా ఉండే యుగాలు కొన్ని ఉన్నాయి, వేడిగా ఉండే యుగాలు కొన్ని ఉన్నాయి. ఐస్ ఏజ్ అంటాం. ఇప్పుడు ఐస్ ఏజ్ కాదు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది వేడెక్కేటువంటి గ్లోబల్ వార్మింగ్, వేడెక్కేటువంటి ఏజ్ అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. దీని గురించి నా ఒక్కటే కాదు, మొత్తం ఎర్త్ సమ్మిట్ అని చెప్పేసి ప్రతి 2 ఏళ్ళకి అన్ని దేశాలు కూడా మీట్ అవుతున్నాయి. మీరు చూస్తే ఆ పిల్ల ఎవరు, స్వీడిష్ గర్ల్ ఒక ఆమె పేరుంది, ఆమె దీని గురించి ఉపన్యాసాలు ఇస్తుంది. మా భవిష్యత్తుగా మనకి చూడకపోవచ్చు కానీ మన నెక్స్ట్ జనరేషన్కి భవిష్యత్తులో పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఆమె అంటూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గ్లోబల్ వార్మింగ్ ఎందుకు జరుగుతుంది, భూమి వేడెక్కితే నష్టం ఏంటంటే మనం వదిలేటువంటి ఈ అనేక రకాలైన పనిముట్లు, కార్బన్ డైఆక్సైడ్, మిథేన్, ఈ 2 ముఖ్యమైన గ్యాసులు, వీటిని గ్రీన్ హౌస్ గ్యాసులు అంటారు. ఈ గ్యాసులు ఆకాశంలో ఓజోన్ పొరలోకి వెళ్ళిపోయి వేడెక్కిచ్చేసాయి భూమిని.
భూమి వేడెక్కితే నష్టం ఏంటంటే క్రమక్రమంగా వేడెక్కితే ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచు కరిగిపోవచ్చు. మంచు కరిగిపోతే నష్టం ఏంటంటే ఆ మంచు నీళ్ళగా అయి సముద్రాలు పొంగవచ్చు. సముద్రాలు పొంగితే వరదలు రావచ్చు, ఋతుపవనాలు దిశ మార్చవచ్చు. సముద్రాలు క్రమక్రమంగా వేడెక్కితే సముద్రాలంతా ఆవిరే తుఫానులు రావచ్చు. కొన్నాళ్ళకి ఈ ఈ CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, మిథేన్ గ్యాస్ ఎమిషన్స్ ఎక్కువ అవడం వల్ల ఇవన్నీ జరుగుతాయని ఒక థియరీ ఉంది. అలాగే డిఫారెస్టైజేషన్, చెట్లు కొట్టేయటం, అడవులు కొట్టేయటం వల్ల కూడా ఎందుకంటే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతాయి. సో అడవులు లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ ఇంకా పెరిగిపోతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో కథ రాయాలంటే భవిష్యత్తులో అందుకనే మనకి ఇప్పుడు సీజన్స్ వేడెక్కిపోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో మరి కరువు ఏర్పడినట్టు కోవిడ్ టైంలో మనము మైగ్రేషన్ చూసాం. కూలీలందరూ, ఇది అసాధ్యం అని నేను అనుకోను, కూలీలందరూ మద్రాసు నుంచి కలకత్తా దాకా రైలు పట్టాలు పట్టుకుని నడిచిపోవడం మనం చూసాం. సో నదులు ఎండిపోతాయి అంటున్నారు గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఎందుకంటే ఆ సోర్స్ ఆఫ్ ది రివర్స్ ఎండిపోతాయని ఒక థియరీ. నదులు ఎండిపోతాయి, వ్యవసాయం ఎండిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో శ్రీకాకుళం నుంచి మద్రాసు దాకా తన ఫ్యామిలీని తీసుకుని కళ్ళలు రావనే అతను బయలుదేరుతాడు. మధ్యలో ఎప్పుడైతే ఇలాంటి క్షామ పరిస్థితులు ఏర్పడతాయో దొంగలు, బందిపోడు దొంగలు ఇలాంటి వాళ్ళందరూ కూడా అటాక్ చేస్తుంటారు. ఆ కథలో నడుస్తుంది. చివరికి అతని ప్లాన్ ఏంటంటే ఎలాన్ మస్క్ లాంటి ఒక ధనవంతుడు ఈ పర్యావరణ కాలుష్యం తప్పించుకోవడం కోసం ఒక స్పేస్ షిప్ అరేంజ్ చేసి టికెట్లు అమ్ముతుంటాడు. తన జీవితంలో సంపాదించిన డబ్బులంతా పెట్టి ఆ టికెట్లు కొని ఆ ఫ్యామిలీని ఆ రాకెట్ ఎక్కించి వేరే ప్లానెట్ పంపించి అతను మాత్రం హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంది. అది స్టోరీ. అంటే దీంట్లో ఏంటంటే 2 degrees పెరగకుండా ఉండాలని 1.5 degrees కూడా మనకి ప్రస్తుతం పెరుగుతుందని 2 degrees దాటితే పర్యావరణ కాలుష్యము వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రమాదాలు తప్పవని అందరూ హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే దీంట్లో ఈ పర్యావరణ కాలుష్యం మీద ఇండియాలో కథలు వచ్చినవి తక్కువ. మన ఈ మధ్య వికాస్ స్వరూప్ ఎవరు ఆస్ట్రేలియా నుంచి ఒక కథ వచ్చింది గ్లోబల్ వార్మింగ్ మీద. ఇండియా నేపథ్యంలో వచ్చే తక్కువ. ఎందుకంటే మన డెవలపింగ్ కంట్రీస్, ఎమర్జింగ్ ఎకానమీస్ అంటారు, మనం బొగ్గు మీద ఎక్కువ ఆధారపడతాం. బొగ్గు కనుక వాడకుండా ఉంటే మనకి బొగ్గు గనులు మూతపడతాయి, ఉద్యోగాలు పోతాయి. అలాగే అడవులు కొట్టేసేసి మనం బిల్డింగ్స్ వేస్తున్నాం. అడవులు కొట్టేసేయడానికి కార్పొరేట్స్ యొక్క ప్రభావం ఉంటుంది. దేర్ ఇస్ ఏ క్లాష్, జాబ్స్ క్లాష్. అందుకని వాళ్ళు మనల్ని బ్లేమ్ చేస్తుంటారు. ధనవంతులైనటువంటి దేశాల వాళ్ళు, మీరు అడవులు కొట్టేయద్దు, మీరు బొగ్గుని మానేసేసి న్యూక్లియర్ ఎనర్జీ పెట్టుకోమని. న్యూక్లియర్ ఎనర్జీ పెట్టుకోవాలంటే ఖరీదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఎన్నో కథలు సృష్టించవచ్చు. సో పర్యావరణ కాలుష్యం గురించి నేను రాసిన కదా 2 degrees, ఆ 2 degrees ప్రాధాన్యత ఉంది. 2 degrees గ్లోబల్ వార్మింగ్ ఎప్పుడో దాటిపోతుంది, 4 degrees వెళ్ళిపోతుంది. అప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఎండిపోతుంది. ఆ నేపథ్యంలో రాసిన కథ. అయితే ఇప్పుడు మీరు ఒక్కొక్క కథ చెప్తుంటే ఒక్కొక్క కథ దాదాపుగా ఒక్కొక్క సినిమా చూసినంత ఆసక్తికరంగా ఉన్నాయి. మరొకప్పుడు తెలుగులో ఎందుకని సైన్స్ ఫిక్షన్కి ఆదరణ లేదనుకుంటున్నారు మీరు? సైన్స్ ఫిక్షన్కి ఆదరణ అంటే మొదట్లో మా చిన్న వయసులో మేము ఆంధ్రపత్రిక అది చదివేవాళ్ళం. అప్పుడు జూల్స్ వెర్న్ కథలు ముళ్ళపూడి వెంకటరమణ గారు కానీ వాళ్ళు అనువాదం చేసేవాళ్ళు. అప్పుడు చదివేవాళ్ళం. అది ఏమంటారు, 80 రోజుల్లో భూ ప్రదక్షిణము, భూమి అడుగు సెంటర్ ఆఫ్ ఎర్త్, అలాంటివన్నీ రాసేవారు. కానీ తెలుగులో సైన్స్ ఫిక్షన్ రాసిన వాళ్ళ గురించి మనకి తక్కువ తెలిసి. చాలా మంది ఉన్నారు. దేర్ ఆర్ మెనీ రైటర్స్ లైక్ వాళ్ళ పేర్లు చెప్పడానికి ఇప్పుడు ఎవరు, పురాణ పండ రంగనాథ్ గారు, కేఆర్కే మోహన్ గారు రాశారు. ఎందుకని ఆదరణ అయితే లేదనే చెప్పుకోవచ్చు. దీనికి కారణము ఇలా చెప్తారు, ఒక సైన్స్ ఫిక్షన్ అర్థం చేసుకునే సామర్థ్యము ఆ చదువులోని విద్యా అర్హతలు బట్టి ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎడ్యుకేషనల్ కెపాసిటీ ఆఫ్ ఎ రీడర్స్ ఇన్ ఏ సొసైటీ. పాశ్చాత్య దేశాల్లో బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి, కడుపు నిండిన వాళ్ళు కాబట్టి, ఎఫ్లూయెంట్ కంట్రీస్ కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు డిజాస్టర్ ఎలా వస్తుంది, ఎలియన్స్ ఎలా వస్తారు, ఈ ఆటం బాంబ్స్ ఇలాంటివన్నీ పర్యావరణం పోతే ఎలా వస్తుంది అనేటువంటివి ఎక్కువ ఇంట్రెస్ట్. మనకి మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ దగ్గరవి ఫుడ్, లేకపోతే ఎగ్జిస్టెన్స్, అస్తిత్వము, ఇలాంటి వాటి గురించి ఎక్కువ ఆసక్తి. అందుకని బహుశా ఇంట్రెస్ట్ లేదు. ఎక్కువ మనకి భారతదేశంలో కానీ తెలుగు దేశంలో కానీ మైథాలజీ, పురాణ పాత్రలు, 2 హాస్యం, ఈ 2 కలిపితే కానీ వాడు సైన్స్ ఫిక్షన్ చూడలేదు. అది కొంచెం వెకిలిగా అనిపిస్తుంది. అంటే కొన్ని బాగానే ఉంటాయి, కొన్ని హనుమంతుడు సూపర్ మ్యాన్ గా క్రియేట్ చేసేవి. తర్వాత అది సైన్స్ అని అనలేము, అలాగే రాయకూడదని అనలేము. దట్ ఈస్ ఎ జానర్, మైథలాజికల్ జానర్ యూ కెన్ రైట్.
బట్ ఇట్ మే నాట్ బి సైన్స్. నీకేదో కష్టం వస్తే హనుమంతుడు వచ్చి ఇట్లాంటివి ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. అట్లాగే మీకు మాయలు మంత్రాలు అంటే ఇవి ఫ్యాంటసీ కింద వస్తాయి. జానపద అవి ఒక మాంత్రికుడు వచ్చి మాయలు చేయటం అవి ఇప్పుడు కలిసిపోతున్నాయి అనుకోండి సైన్స్ ఫిక్షన్తో. ఇలాంటి వాటికి ఎక్కువ పాపులారిటీ వచ్చింది, కానీ మామూలుగా ప్యూర్ సైన్స్ ఇలాంటి వాటికి ఎక్కువ రాలేదు. నా ఆశ్చర్యం ఏంటంటే ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నారో, ఎవరైతే కంప్యూటర్ ఫీల్డ్లో పనిచేస్తున్నారో రచయిత్రులు కానీ రచయితలు కానీ వాళ్ళు కూడా ఈ టాపిక్స్ మీద రాయటం లేదు. అంటే మీరు ఒక పెద్ద ఒక ఫ్యాక్టరీలో ఒక చిన్న యంత్రం లాంటి వాడు, ఒక చిన్న మర లాంటి వాడు, మీకు ఓవరాల్ పిక్చర్ తెలియటం లేదు. నేను మామూలుగా లాంగ్వేజ్ మోడల్స్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ ఇంటర్నెట్లో పనిచేసే వాళ్ళు కానీ ఆ కాస్తే తెలుస్తుంది, కానీ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో అవగాహన వాళ్ళు దే కెన్ రైట్ బెటర్ స్టోరీస్. ఇంకా సాంఘికంగా మనని అది ఎలా ఎఫెక్ట్ చేస్తాయని వాళ్ళకి అది అర్థం కావట్లేదు. సో అది దానిని సహజంగా తీసుకుంటున్నారు, కానీ ఏదో ఒక సస్పెన్స్ కామెడీ లేదా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే తప్ప సైన్స్ ఫిక్షన్కి ఆదరణ తక్కువ. అండ్ సైన్స్ ఫిక్షన్ అనగానే సాధారణంగా కొందరు సైన్స్ ఫిక్షన్ గురించి తెలియని, అవగాహన లేని, చదవని విమర్శకులు దీనిలో సామాజిక స్పృహ ఉండదు, లేకపోతే వీటికి సోషల్ రిలవెన్స్ ఉండదు అనేటువంటి ఒక కామెంట్ వేసేసి పక్కకి నెట్టేస్తారు. ఒక సైన్స్ ఫిక్షన్ రచయితగా దాన్ని మీరు ఆమోదిస్తారా? ఇది ఆమోదించలేదు. ఎందుకంటే సైన్స్ ఫిక్షన్ డెఫినెట్గా ఏ సాహిత్యానికైనా సామాజిక స్పృహ ఉండాలి. అల్టిమేట్గా అది పురాణ సాహిత్యం అయినా సరే, సైన్స్ సాహిత్యం అయినా సరే, అస్తిత్వ సాహిత్యం అయినా సరే మనిషికి ప్రయోజనం కలిగించేదిగా ఉండాలి, మనిషికి హార్మ్ చేసేదిగా ఉండాలి. జస్ట్ లైక్ రోబోట్స్, ఫస్ట్ యూ షుడ్ నాట్ హార్మ్ ది రీడర్ ఆర్ రీడర్స్ థింకింగ్. అది ఇంట్రెస్ట్గా ఉందని మనం అస్తిత్వ సాహిత్యం రాయలేము, లేకపోతే ఇంకేదో రాయలేము, ఇంకెవరు మనిషి తినేసినట్టు రాయలేము, ఇలాంటివి రాయలేము. కానీ డెఫినెట్గా వైజ్ఞానిక కల్పనా సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ఉంటుంది. అది అర్థం చేసుకోవడంలోని అవగాహన లోపం అని నా ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త మందు అనే స్టోరీ రాశాను, మీకు తెలుసది, తెలుగులో మొదటి జోంబీ. మందులు తయారు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ మందులు కోయ వాళ్ళ మీద ప్రయోగం చేస్తే ఆ మందు వికటించి ఆ బ్రెయిన్ మీద సరిగ్గా పనిచేయక వాళ్ళు మనుషులు తినే మృగాల్లాగా తయారవుతారు, జాంబీస్ లాగా. మృత జీవులు కానీ అనొచ్చు, జీవనశవాలు అనొచ్చు. ఇలా జరుగుతుందా అంటే జరగబోతుందా అంటే నిజంగానే మనకి థైరాయిడమైడ్ అనే ఒక మందు పూర్వకాలం వాడేవారు. అది ప్రెగ్నెంట్ లేడీస్ అంటే గర్భవతులైన లేడీస్కి ఇచ్చినప్పుడు పిల్లలు కాళ్ళు చేతులు లేకుండా పుట్టారు. అప్పుడు మొట్టమొదటిసారి మనకి మందుల వల్ల గర్భవతులకి ఇవ్వకూడదు అనేటువంటి కాన్సెప్ట్ అంతవరకు తెలియదు. అంతవరకు అన్ని ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని లక్షల మంది బేబీస్ కాళ్ళు ఫోకోమేలియా అంటారు. సో మందులు ప్రయోగాల్లో కంట్రోల్ ఉండాలి, ఎథికల్ కన్సిడరేషన్ ఉండాలి, phase 1, phase 2, phase 3 ట్రయల్స్ ఉండాలి. ముందు యానిమల్స్ అంటే జంతువుల మీద ప్రయోగాలు చేసి తర్వాత మనుషుల మీద చేయాలి. అప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే విత్డ్రా చేసుకోవాలి. గర్భవతులకి అసలు ఇవ్వకూడదు మందులు, ఏ మందులు కొత్త మందులు, ఎలాంటి కాన్సెప్ట్స్ ఇవి సామాజిక ప్రయోజనం కిందే వస్తాయి. సైన్స్ నుంచి సామాజిక ప్రయోజనం. అలాగే కంప్యూటర్స్ కూడా మనం మొబైల్ ఫోన్స్ చూస్తున్నాం, అవి ఎంతో మంచి చేస్తున్నాయి, చెడు కూడా చేస్తున్నాయి. లోన్ యాప్స్ చూస్తున్నాం, లోను ఇస్తామని చేసి ఎంతో మంది జీవితాలు నాశనం చేసి ఆత్మహత్యలు, వాటి గురించి రాసి మంచి కథలు రాసి అవగాహన కల్పిస్తే ఆ సైబర్ క్రైమ్ నుంచి ఎలా తప్పించుకోవచ్చు కూడా రాయచ్చు. సో దేర్ ఈజ్ ఇమ్మెన్స్ పొటెన్షియల్. కానీ ఎందుకు వాళ్ళు సాహిత్య ప్రయోజనం లేదంటారు అనేది మాత్రం నాకు, వాళ్ళకి సాహిత్యం గురించి తెలియదు అంటా నేను. సో మరొక ప్రశ్న, ఇప్పుడు మీతో ఇంత మాట్లాడి ఇన్ని కథల ఇవి తెలుసుకున్న తర్వాత నాకు వస్తుంది ఏంటంటే, ఒక సైన్స్ ఫిక్షన్ రచయితగా మీరు ఎలాంటి డిస్కరేజ్మెంట్కి గురవుతున్నారు? మీరు మొదటి నుంచి సైన్స్ ఫిక్షన్ రాస్తూ వస్తున్నారు, గుర్తింపు రావట్లేదు, అండ్ మన రచనల గురించి ఎవరు చర్చించరు, వీటిని ఉత్తమ కథలుగా పరిగణించరు, అవార్డులు ఇవ్వరు, ఒక రికగ్నిషన్ రాదు. సో ఎందుకని ఇంత వివక్షతకి గురవుతోంది సైన్స్ ఫిక్షన్? ఇది చెప్పడం కష్టం అండి. మొట్టమొదటి నవల ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటాను. ICCU నవల ఫినిష్ అయినప్పుడు నాకు అప్పుడే ఈటీవీ పెట్టారు. మొన్ననే రామోజీరావు గారు పాటంతో నాకు అది గుర్తొచ్చింది. ఈటీవీ అప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు. ఈటీవీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అప్పుడు వాల్గా గారు పనిచేస్తున్నారు దాంట్లో, ఆవిడ ప్రసిద్ధ రచయిత్రి. నాకు బ్రహ్మాండమైన పేరు వచ్చింది, దశ తిరిగిపోయింది అనుకున్నాను. నేను ఈటీవీలో సీరియల్గా తీసుకుని నేను అది ఆ పుస్తకం పట్టుకుని నేను వెళ్ళాను.
ఆవిడ తీసుకున్నారు. ఆవిడ రైటర్ కాబట్టి దాని యొక్క విలువ తెలుసు, కానీ ఆవిడ దాంట్లో పనిచేస్తున్నారు. తర్వాత నేను వెళ్ళినప్పుడు ఇది తీసుకోమండి, ఇంకో ఎడిటర్ ఎవరో సుమన్ గారు ఎవరో ఉన్నారు, ఆయనే రాస్తారు సీరియల్స్ అని చెప్పేసి. తర్వాత 2-3 సార్లు వాళ్ళు ఇంటర్వ్యూ పిలిచినా కానీ ఎవరు చదువుతారండి సైన్స్ ఫిక్షన్ ఈ రోజుల్లో, ఇలాంటివి రాయకండి, ఏమన్నా వేరే కథలు రాయండి అని చెప్పేసి వాళ్ళు తీసుకోలేదు. ఎందుకంటే అప్పుడే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా వచ్చింది, ఏదో ద్వారకా అడుగున ఏదో ఉన్నట్టు, అది ఆ సినిమా పేరు మర్చిపోయాను, వెంకటేష్ హీరో, అది ఫెయిల్ అయిపోయింది వాళ్ళు తీసిన సినిమా ఏదో. సో ఈ రకంగా సైన్స్ ఫిక్షన్ ఎవరు చదువుతారు, సైన్స్ ఫిక్షన్ రాయటం రాదు తెలుగు వాళ్ళకని కూడా ఒక అభిప్రాయం ఉంది. సో ఇలాంటి గుర్తింపు లేదని ఒక ఫీలింగ్ నాలో ఉంది. కానీ దానివల్ల మన పని మనం చేసుకుంటూ పోవడమే మంచిది, ఎప్పటికైనా వస్తుంది. ప్రేమ కథలు రాయొచ్చు, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. నా ఫ్రెండ్స్ చెప్పేవారు, మీరు రొమాంటిక్ రాయండి, మేము ఫలానా వారిలాగా రాస్తే మీకు ఎక్కువ ఫ్యాన్ లెటర్స్ వస్తాయి ఇలా అని. కానీ రాయగలం, కానీ ఇది నాకు నేనున్న పరిస్థితుల్లో అది చెరవడం అయిపోతుంది. సంథింగ్ న్యూ, మన పేరు గుర్తుండిపోయేలాగా ఏదైనా చేయాలి. తెలుగులో సైన్స్ ఫిక్షన్ అధ్యాయంలో కనీసం 21వ శతాబ్దంలో రాసిన వాళ్ళు నా పేరన్నా ఉంటుందని ఒక ఆశతో రాశాను. కానీ తెలుగులో ఇంత మటుకు వచ్చిన ఏకైక సైన్స్ ఫిక్షన్ కథల సంకలనంలో మీ కథ లేదు. అప్పటికి ఇంకా కథలు అడగలేదా, నా దగ్గర లేదు, నాకు తెలియదు, ప్రోగ్రామ్ చేసుకోవడం తెలియదు. నేను మళ్ళీ ఎందుకు రాయడం మొదలుపెట్టానంటే, ఒకసారి లిటరీ ఫెస్టివల్కి వెళ్ళాను 10 ఏళ్ల క్రితము. ఎవరో చైర్మన్ గా ఉన్నారు, ఎవరో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే తెలుగులో సైన్స్ ఫిక్షన్ అసలు లేదు. పూర్వం చిత్తరూపంలో ఆయన ఒక ఆయన ఉండేవారు, ఆయన రాసేవారు, తర్వాత ఆయన ఏమైపోయారో తెలియదు అని అన్నారు. నేను ఆడియన్స్ లో ఉన్నాను. అప్పుడు నేను గ్రహించాను, మనము గుర్తింపు ఉన్నా లేకపోయినా, ఆర్థికంగా ఉన్నా లేకపోయినా మనం రాస్తూ ఉండాలి, రాయకపోతే మనల్ని మర్చిపోతారు ప్రజలు అని చెప్పేసి అప్పుడు నేను డిసైడ్ చేశాను. తర్వాత ఒక ఆయన అన్నారు, మీరు నవలలు రాశారు కానీ కథలు రాయలేదు కదా అన్నారు. అందుకని పట్టుదలగా కథలు రాశారు. సో నవలలు రాసినటానికి టైం కన్స్యూమింగ్, చాలా టైం పడుతుంది. మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి సీరియల్గా ఆ రోజుల్లో పబ్లిష్ చేసుకోవాలంటే వాళ్ళు ఒప్పుకునేవారు కదా సంపాదకులు, ఇదేం కథ ఇలా ఉంది, ఇలాంటి రాసేరేంటి, ఇలాంటివి కూడా ఉంటాయా అని చెప్పేసి పెద్ద పెద్ద సంపాదకులు అనేవారు. సో కథలు రాస్తే తొందరగా చదువుతారు, తొందరగా ప్రేయర్ వస్తుందని చెప్పి కథలు రాశాను. సో ఆ రకంగా కనీసం కంటిన్యూస్గా రాస్తుంటే రచయిత అనేవాడికి కనీసం సొసైటీలో, సాహిత్య ప్రపంచంలో కొంచెం గుర్తింపు ఉంటుంది. అయినా కానీ దేర్ ఈజ్ ఎ సైలెన్స్, ఒక ఏమంటారు నిశ్శబ్ద సంగీతం లాగా ఇప్పుడు ఒక నిశ్శబ్దం ఉంటుంది. మన పేరు చెప్పగానే ఐ డోంట్ నో వై దేర్ షుడ్ బి, అంటే నాకు అవార్డులు రావాలని అది ఏం లేదు, కానీ మన కథల గురించి చర్చించాలి, కథల గురించి 10 మంది తెలుసుకోవాలని ఉంటుంది. అదే వేరే రాష్ట్రంకి వెళ్ళినప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ కానీ, వెల్లూరు యూనివర్సిటీలో నేను వాళ్ళ స్టూడెంట్స్ కానీ, వాళ్ళ సైన్స్ ఫిక్షన్ అంటేనే ఒక గ్లామరస్ గా ఉన్నది. సైన్స్ ఫిక్షన్ రైటర్ అంటేనే స్టూడెంట్స్ కి ఒక గ్లామరస్ గా ఉంది, ఎలా రాయాలని. సో దీని గురించి మనం అవగాహన కల్పించాలి, ఎక్కువ మంది రాయాలనుకుంటున్నాను. కానీ దాని వెకిలిగా మనము కొన్ని సినిమాలు తీసినట్టుగా హాస్యానికి, చీప్ హాస్యం కాకుండా సీరియస్ ప్రాబ్లమ్స్ గురించి, ఇందాక నేను ఉదాహరించిన కొన్ని ప్రాబ్లమ్స్ గురించి రాస్తే, పర్యావరణం గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, ఇలా మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ, ఇంకా సైబర్ క్రైమ్ గురించి, ప్రస్తుతం నడుస్తున్నటువంటిది ఎర్త్ బేస్డ్ సైన్స్ ఫిక్షన్. భూమిలోనే మనకి డెవలప్మెంట్ అవుతుంది. మనము వేరే గ్రహాల గురించి వాటి గురించి కూడా రాయొచ్చు, అది ఒక పద్ధతి. లేదా కొంతమంది ఏం చేస్తారు, తమ యొక్క సిద్ధాంతాలని, అవి మార్క్సిస్ట్ సిద్ధాంతాలు కావచ్చు, క్యాపిటలిస్ట్ సిద్ధాంతాలు కావచ్చు, వ్యక్తివాదం, వాటిని సైన్స్ ఫిక్షన్కి అన్వయించి వాటిని కూడా రాస్తారు. అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సైన్స్కి అన్వయించాలి, సైన్స్ ఫిక్షన్ సైన్స్ ప్రకారమే ఉండాలి. అక్కడ సమాజం ఇంకో రకంగా ఉన్నట్టు ఈ రకంగా కూడా రాయొచ్చు. అల్టిమేట్గా రచయిత నిరంకుశుడు, ఎనీథింగ్ ఈ కెన్ రైట్. ఇప్పుడు మన అతని పేరేమి, రే బ్రాడ్బరీ గురించి ఎక్కువ రాశాడు. మార్స్ గురించి రాసిన వాళ్ళు మనుషులు ఉన్నట్టు, పెద్ద పెద్ద క్రీచర్స్ ఉన్నట్టు రాశారు పూర్వకాలం. నిజానికి సైన్స్ ప్రకారం చూస్తే మార్సులో మనిషి లేడు, ఒక 100 ఏళ్ల నుంచి జీవం లేదు. నువ్వు అది సైన్స్ ఫిక్షన్ ఎలా అనుకుంటావు, ఫ్యాంటసీనే అనుకో. ప్రిన్సెస్ ఆఫ్ మార్స్ ఇలాంటి వాటన్నిటిలో కూడా మరి ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళినారు, స్పేస్‌షిప్ లేనప్పుడు ఉత్తినే కళ్ళు మూసుకుని వెళ్ళిపోయినట్టు కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. వాటిలోని కళ వల్ల, వాటి యొక్క వర్ణనల వల్ల, ఆ మంచి లాంగ్వేజ్ వల్ల రే బ్రాడ్బరీ కానీ ఇంకా మిగతా వాళ్ళు రాసినటువంటి మార్క్స్ పుస్తకాలు కానీ పాపులర్ అయ్యాయి. కానీ వాటిలోని సైన్స్ కంటెంట్ వల్ల కాదు. సైన్స్ ఫిక్షన్ రాసినటువంటివి, ది మార్షియన్ ఇలాంటివి రాసినవి హార్డ్ కోర్ సైన్స్ ఫిక్షన్. నిజంగా అలా ఇక్కడి నుంచి ఒక మాట మాట్లాడితే వాడికి చేరడానికి ఒక అరగంట పడుతుంది, మళ్ళీ వాడు మాట్లాడితే ఇక్కడ నుంచి అరగంట గంట పడుతుంది.
ఈ రకమైన కాన్వర్సేషన్ రాయాలి. అక్కడ అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయో రాయాలి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి. ఇది హార్డ్ కోర్ సైన్స్ ఫిక్షన్. ఇప్పుడు మనం మార్స్ మీదకి, చంద్రుడి మీదకి వెళ్ళగలుగుతున్నాం. అక్కడ కాలనీస్ ఎలా తయారు చేస్తారు, అక్కడ వెళ్ళి ఉత్తినే ఇంట్లో ఉన్నట్టుగా రాయలేం కదా. అండర్ గ్రౌండ్ కాలనీస్ అయితే ఎలా కట్టాలి, ఇవన్నీ నేను చర్చిస్తూ భూమి నుంచి ప్లూటో దాకా రాశాను. ఒక్కొక్క కాలనీకి లేదా శాటిలైట్కి ఎలాంటి కాలనీస్, అది ఇంటర్నెట్లో పరిశోధన చేసి రాసినవి. అండర్ గ్రౌండ్ కాలనీలో ఇప్పుడు మనము 3D ప్రింటెడ్తో హౌసెస్ తయారు చేయొచ్చు. ఎందుకు అండర్ గ్రౌండ్ కాలనీస్ కట్టాలి? అక్కడ వాతావరణం లేదు, కాన్స్టెంట్గా ఉల్కాపాతం పడుతూ ఉంటుంది, రాళ్ళు పడుతూ ఉంటాయి, క్లైమేట్ ఉండదు. అలాంటప్పుడు మనిషి ఎలా ఉండగలడు? కాలనీస్ ఎలా నిర్మితం అవుతాయి? పవర్ ఎలా వస్తుంది? సోలార్ పవర్ ఉన్నట్టుగా రాశాను. అది కూడా ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసి రాసింది. సోలార్ అనేది సూర్యుడు మనకు అందరికి శక్తి ఇస్తారు కదా. చంద్రుడిలో కూడా సోలార్ ఆర్బిటింగ్ ప్యానెల్స్ పెట్టి వాటి నుంచి ఎనర్జీ తీసుకుని వాటిని ఉపయోగించుకోవచ్చు. అలాగే చంద్రుడిలో రైళ్లు నడపడం తేలిక. మ్యాగ్ లెవీ సిస్టమ్స్ అని ఉంటాయి, అంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సిస్టమ్స్. అక్కడ గ్రావిటీ తక్కువ ఉంటుంది కాబట్టి రైలు ఎక్కువ స్పీడ్గా నడపచ్చు. ప్లేన్లో వెళ్ళిన దానికంటే ఫ్యూయల్ తక్కువ ఉంది. అందుకని చంద్రుడిలో రైల్వేస్ ఉన్నట్టుగా మ్యాగ్ లెవీ సిస్టమ్స్ రైల్వేస్ ఉన్నట్టుగా రాశారు. ఇవన్నీ ఒక్కొక్క ప్లానెట్లో ఒక్కొక్క రకంగా మనం కాలనీస్ ఎలా తయారు చేసుకోవచ్చు. ఇలా రాస్తే చదివే వాళ్ళకు కూడా ఆసక్తికరంగా ఉంటుంది, కానీ తక్కువ. వాటిని ఆ ఉద్దేశంతో రాసేవాళ్ళు తక్కువ. ఇప్పుడు మీకు కవిత్వము, ప్రేమ, కొంచెము అణచివేతలు అది రాస్తే, ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్, ముగ్గురు కలిసి బతకటం, ఇలాంటి వాటిని కూడా మనము యాక్సెప్ట్ చేస్తాం. సాంప్రదాయ వ్యతిరేకత అండి. ఇంకా ఇదే సాంప్రదాయం అన్న అనుకోవచ్చు. వాటి వల్ల వచ్చేటువంటి ఇప్పుడు సైకాలజీ కూడా ఒక శాస్త్రమే, మానసిక శాస్త్రం కూడా. అది మనసుని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైతే ఎలా, మరి సైన్స్ దృష్ట్యా రాసి ఆయా ప్రాబ్లమ్స్ ఎలా ఎదుర్కోవచ్చు రాసి అది సైన్స్ ఫిక్షన్ అవుతుంది. మనోవైజ్ఞానిక నవలలు అంటారు. మనోవైజ్ఞానిక నవలలు ఫేమస్. ఆవిడ రాశారు జలంధర్ గారు. సో మనోవైజ్ఞానిక నవలలు కూడా సైన్స్ ఫిక్షన్కే వస్తాయి. సోషియాలజీ అది కూడా శాస్త్రమే. ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం గురించి కూడా రాయొచ్చు, కానీ అది సైన్స్కి నిబద్ధత పడి ఉండాలి. ఆ సైన్స్ వల్ల ఎలా మార్పులు జరుగుతాయని చూపించగలిగితే ఈవెన్ హ్యుమానిటీస్ లైక్ హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, సైకాలజీ బేసిస్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఎప్పుడు సైన్స్ ఫిక్షన్ అంటే గ్రహాంతరయానాలు, రోబోట్స్, కాల ప్రయాణమే ఉండక్కర్లేదు. మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? ఇంకా భవిష్యత్తు ప్రణాళికలో సాధ్యమైనంత వరకు కొత్త టాపిక్స్ మీద కథలు రాస్తూ ఉండటమే అని. తర్వాత కొత్త తరం వాళ్ళు, ఈ తరంలో యంగ్స్టర్స్ సైన్స్ ఫిక్షన్ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి ఎలా రాయాలో వాళ్ళు కనుక వాళ్ళ కథలు రాసి తీసుకొస్తే వాళ్ళకి కొంత, నాకు తెలిసింది ఏమన్నా శిక్షణ అంటే శిక్షణ కాదు, అంత గొప్ప ఉండని కాదు, బట్ గైడెన్స్, మార్గదర్శకత్వం వహించచ్చేమో అనిపిస్తుంది. అలా లేకపోతే మన తెలుగులో సైన్స్ ఫిక్షన్ పూర్తిగా చచ్చిపోతుంది. దట్ ఈస్ మై ఒపీనియన్. అందుకే సైన్స్ ఫిక్షన్ వర్క్ షాప్స్ ఉండి మనం వాళ్ళకి దీని మీద డిస్కషన్ చేసి దాన్ని వేరే మార్గంలో పట్టించుకుంటే మంచి మార్గంలో పెట్టించి, అంటే హాస్యము, చీప్ హ్యూమరు, చీప్ కామెడీ లేకుండా రియల్ సైన్స్ ఫిక్షన్ సొసైటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దానివల్ల మనకి సొల్యూషన్స్ కూడా చూపించగలిగితే బాగుంటుంది. ఆ రకంగా మనము మార్గదర్శకత్వం వహించచ్చు. అదొకటే కోరిక, ఇంకా ఎక్కువ రాయాలి నాకు లేదు. బట్ యంగ్స్టర్స్కి మనము గైడెన్స్ ఇవ్వడానికి తగినంత అనుభవం కానీ, దెబ్బలు తినడం కానీ, సక్సెస్ కానీ, 2 రకాల అనుభవాలు ఉన్నాయి. అది చేద్దాం నా కోరిక. చిత్తూరు మధు గారు, మీతో మాట్లాడుతూ ఉంటే మరో గ్రహాంతర యానం చేసి ఇతర లోకానికి వెళ్ళంత భావన కలుగుతుంది. నిజానికి మీరు రాసిన కథలు కానీ అంతర్జాతీయ స్థాయి కథలకు ఏమాత్రం తీసిపోకున్నా అది తెలుగు సాహిత్య పెద్దల అజ్ఞానము, తెలుగు పాఠకుల దురదృష్టం తప్పించి మరేమీ లేదు. మన పని మనం చేస్తున్నాము. భవిష్యత్తులో మీరు అన్నట్టు మీకు తగినంత గుర్తింపు రావాలని, తెలుగు పాఠకులు విజ్ఞానవంతులై మీ వైజ్ఞానిక శాస్త్ర కాల్పనిక రచనలని ఆదరించాలని, మీకు సముచితమైన సత్కారం లభించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నమస్తే. చాలా ధన్యవాదాలండి. మీకు ఓపికగా అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాబట్టినందుకు. ఈ సందర్భంగా ముందు నుంచి కనీసం ఒక 20 కథలు నా చేత ప్రోత్సహించి సైన్స్ ఫిక్షన్ కథలు రాసి సంచికలో పబ్లిష్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. యాక్చువల్ గా నగరంలో మనమానవం అని ఇంకోటి ఉన్నది, రోబోట్స్ మీద రాసి కూడా మీరు ప్రచురించారు. ఇంకా మీరు సైన్స్ ఫిక్షన్ రాసే యువతులని, రచయితలని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.